హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినయ్ పెట్స్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇవాళ అయితే మా మౌలి ఫిష్ అయితే బేబీస్ని అయితే పెట్టింది. ఈ అప్డేట్ ఇవ్వడం కోసం మార్నింగ్ అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. నేను మార్నింగ్ లేచి వీటికి ఫుడ్ వేయడానికి రాగానే గ్రాస్ మీద బేబీస్ అనేవి అలా పైన వచ్చి హైడ్ అయినాయి. అంటే పైకి వచ్చి ఉన్నాయి, గ్రాస్లో పడుకున్నాయి. పెద్ద ఫిషెస్ తినకుండా ఉండడానికి ఎలా వచ్చి హైడింగ్ ప్లేసెస్లో దాక్కున్నాయి. మొత్తం 13 బేబీస్ అయితే పుట్టినాయి. అన్నిటిని అయితే నేను కాపాడుకోగలిగాను, అది ఫాక్స్టైల్ గ్రాస్ వల్లే. చూసారా, ఏదన్నా లైవ్ ప్లాంట్స్ ఏమన్నా హైడింగ్ ప్లేసెస్ క్రియేట్ చేసుకుంటే ఇలా మౌలీ ఫిష్ బేబీస్ అనేది మనం కాపాడుకోవచ్చు. అండ్ మౌలీ ఫిష్ బేబీస్ని 2 to 3 days దాకా ఫుడ్ వేయకుండా, అంటే వాటికి ఫీడ్ ఇవ్వకుండా ఉండాలి. ఆఫ్టర్ 2 or 3 days తర్వాత మనం ఫుడ్ అనేది వేసుకోవాలి. అండ్ నేను ఇందులోనే 1 month or 2 months దాకా ఉంచేద్దాం అనుకుంటున్నాను. అంటే వీటిని డిస్టర్బ్ చేయకుండా పెంచుదామని. వీటి తల్లిని అయితే ఒక చిన్న బౌల్లోకి తీసేస్తాను తర్వాత. ఎందుకంటే పిల్లల్ని పెట్టిన తర్వాత అది బాగా స్ట్రెస్ ఫీల్ అవుతుంది, అందులోనే ఉంచకూడదు. ఎక్కడైనా చూడండి, ఏ యూట్యూబర్ అయినా సరే ఇదే చెప్తాడు. ఫిషెస్ పెట్టిన తల్లిని అయితే మాత్రం పక్కకు తీసుకోవాలి. 5 days దాకా అయితే విడిగా పెట్టుకోవాలి దాన్ని. తర్వాత మళ్ళీ ఆ టబ్లో కలిపేసుకున్న ఏమవుదు, అంటే మిగతా ఫిషెస్తో. నేను ఈ టబ్ సెటప్ చేసి ఎన్ని రోజులు అయిందో నా సబ్స్క్రైబర్స్కి తెలుసు. ఎన్ని రోజులకి ఇది బేబీస్ని అయితే ప్రొడ్యూస్ చేసింది. మొత్తం 13 బేబీస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అన్నీ బ్లాక్ కలరే. చూడండి ఫ్రెండ్స్, ఈ మౌలి ఫిషెస్ అయితే ఎవరికి ఇష్టమో వాళ్ళు అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అన్న ఇంకా వీడియోస్ చేయన్న దీని మీద అని చెప్పండి, నేను ఇంకా చేస్తాను. అలానే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా వచ్చిన వాళ్ళైతే షేర్ చేయండి. మీ సపోర్ట్ అయితే నాకు చాలా కావాలి ఫ్రెండ్స్. ఇవాళ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.